అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చేపలు కప్పలతో పాటు ఒక బుజ్జి తాబేలు కూడా ఉండేది. ఆ తాబేలు చాలా మాటకారి, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. ఆ చెరువు దగ్గరకు ప్రతిరోజు 2 తెల్లని కొంగలు వచ్చేవి. కొద్ది రోజుల్లోనే ఆ కొంగలకు తాబేలుకు మంచి స్నేహం కుదిరింది. ముగ్గురు కలిసి హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. కానీ ఒక సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా కాశాయి. వానలు లేక చెరువులో నీళ్లన్నీ ఎండిపోవటం మొదలయ్యాయి. ఇది చూసి కొంగలు కంగారు పడ్డాయి. మిత్రమా, ఇక్కడ నీళ్లు లేవు కదా, మేము పక్కనే ఉన్న మరో చెరువుకు వెళ్ళిపోతున్నాం అని తాబేలుతో చెప్పాయి. అప్పుడు తాబేలు చాలా బాధపడుతూ, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, లేదంటే నేను ఇక్కడ చనిపోతాను అని బ్రతిమలాడింది. కొంగ ఆలోచనలో పడ్డాయి. నీకేమో రెక్కలు లేవు కదా, నిన్ను ఎలా తీసుకువెళ్ళాలి అని అడిగాయి. అప్పుడు తాబేలు ఒక ఉపాయం చెప్పింది. మీరిద్దరూ ఒక కర్రను 2 వైపులా మీ నోటితో గట్టిగా పట్టుకోండి. నేను ఆ కర్ర మధ్యలో నా నోటితో గట్టిగా వేలాడుతాను. అప్పుడు మీరు ఎగురుతూ నన్ను తీసుకువెళ్ళవచ్చు అని చెప్పింది. కొంగలు సరేనన్నాయి. కానీ ఒక హెచ్చరిక చేశాయి. మిత్రమా, మనం ఆకాశంలో వెళ్తున్నప్పుడు నువ్వు పొరపాటును కూడా నోరు విప్పకూడదు. ఒకవేళ మాట్లాడితే కింద పడిపోతావు, జాగ్రత్త అని చెప్పాయి. తాబేలు సరేనని మాట ఇచ్చింది. అలా ప్రయాణం మొదలయ్యింది. 2 కొంగలు కర్రను పట్టుకుని ఎగురుతుంటే మధ్యలో తాబేలు గాలిలో వేలాడుతూ వెళ్తుంది. ఈ వింతను చూసిన కింద ఉన్న జనం ఆశ్చర్యపోయి, అరే చూడండి, కొంగలు తాబేలు ఎలా తీసుకువెళ్తున్నాయో అని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు. ఆ అరుపులు విన్న తాబేలుకు చాలా ఉత్సాహం వచ్చేసింది. కింద వాళ్ళు ఏమంటున్నారో అని తెలుసుకోవాలనే ఆతృతతో కొంగలు చెప్పిన మాట మర్చిపోయి ఏంటగోలా అంటూ ఒక్కసారిగా నోరు తెరిచింది. అంతే, నోటులోని కర్ర పట్టు తప్పి తాబేలు వేగంగా పైనుంచి కింద పడిపోయింది. పాపం, తన మాటకారితనం వల్లే ఆ తాబేలు ప్రాణాలు కోల్పోయింది. అందుకే పిల్లలు, సమయం సందర్భం తెలియకుండా మాట్లాడకూడదు. పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. కథ బాగుంది కదూ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కిడోస్ టేల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.